అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బులెట్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ దర్శనం చేసుకున్న అంశం ఏదైతే ఉందో చర్చనీయాంశంగా మారిపోయింది. సింగపూర్ అగ్ని ప్రమాదం నుంచి తమ కుమారుడు మార్క్ శంకర్ క్షేమంగా బయటపడడంతో భారత్ వచ్చిన వెంటనే ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కు తీర్చుకున్నారు. అలాగే తలనీలాలు సైతం సమర్పించుకుంది. అండ్ క్రిస్టియన్ అయినా కూడా అన్నా లెజ్నోవా ఆలయ నియమ నిబంధనలన్నీ కూడా పాటిస్తూ డిక్లరేషన్ ఇచ్చి మరీ హిందూ సాంప్రదాయాలు ఆచారాలను పాటిస్తూ ఆ శ్రీవారికి మొక్కు చెల్లించుకుంది. అనంతరం నిత్యాన్నదానం కోసం కూడా 17 లక్షల విరాళం కూడా అందించింది. అంతేకాకుండా భక్తులతో కలిసి నిత్యాన్నదానంలో పాల్గొంది. విదేశాల్లో పుట్టి పెరిగిన అన్నా లెజ్నోవా భారత్కు వచ్చి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం, అలాగే క్రిస్టియన్ అయినప్పటికీ కూడా హిందూ ధర్మాన్ని అనుసరించడంపై ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కొడుకు కోసం అన్నా లెజ్నోవా చేసిన మంచి పనిని చాలా మంది పొగిడారు. అయితే కొందరు ఆకతాయిలు మాత్రం అన్నా లెజ్నోవా తీరుపై నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు. క్రిస్టియన్ అయ్యుండి తిరుమలకు రావడం ఏంటి, తలనీలాలు ఇవ్వడం ఏంటి అంటూ కొందరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా అన్నా లెజ్నోవాపై వచ్చిన ట్రోల్స్ పై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీనియర్ హీరోయిన్ విజయశాంతి సీరియస్ అయిపోయింది. తన ట్విట్టర్ ఖాతాలో అన్నా లెజ్నోవాపై ప్రశంసలు కురిపించింది. అలాగే ఆమెపై ట్రోల్స్ చేస్తున్న వాళ్ళపై కూడా అసహనం వ్యక్తం చేసింది. అయితే దేశం కాని దేశం నుండి వచ్చి వేరే మతం అయినప్పటికీ కూడా హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ అన్నా. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నోవాపై కొందరు కామెంట్స్ చేస్తూ ట్రోల్స్ చేయడం అనేది అత్యంత అసమంజసం అని అన్నారు. అండ్ దేశం కాని దేశం నుంచి వచ్చి పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ కూడా హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గారి సతీమణి అన్నా లెజ్నోవా గారిపై కొందరు కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేయడం అనేది ఈ విధంగా ఉంది అని ఆమె చెప్పుకొచ్చింది. అండ్ అనూహ్యంగా జరిగిన ఓ దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీనివాసుని కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకొని తలనీలాలు ఇచ్చి మరీ అన్నదానం చేసి ట్రస్ట్కి విరాళం సమర్పించి సేవ కూడా చేసిందని చెప్పుకొచ్చింది. అండ్ సంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజ్నోవా గారిని కూడా ట్రోల్స్ చేసిన వారిని తప్పు అని చెప్పక తప్పడం లేదని హరహర మహాదేవ్ అండ్ జై తెలంగాణ అండ్ అంటూ ఈ విధంగా ట్యాగ్ చేసి ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చింది విజయశాంతి. అండ్ ఈ విధంగా ట్రోల్స్ చేస్తున్న వాళ్ళ మీద అండ్ ఆమె యొక్క వ్యక్తిత్వం మీద అసలు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి.